ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఆక్షన్లో పార్టిసిపేట్ చేయబోయే ఆటగాళ్ల యొక్క లిస్టును బీసీసీఐ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 1500 కంటే ఎక్కువ మంది ప్లేయర్స్ ఆక్షన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. బట్ వీరి నుండి బీసీసీఐ 574 మంది ప్లేయర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. అంటే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయబోయేది 574 మంది ప్లేయర్స్ మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ మళ్ళీ ఆక్షన్లో హ్యామర్ కిందకు వస్తారని చెప్పలేం, మళ్ళీ షార్ట్ లిస్ట్ చేస్తారు డ్యూరింగ్ ఆక్షన్. బట్ ఎనివే ఓవరాల్గా చూసుకుంటే 574 ప్లేయర్స్ యొక్క లిస్ట్ అయితే బయటకు వచ్చింది. అండ్ నేనైతే టోటల్ ప్లేయర్స్ యొక్క లిస్ట్ను ఆల్రెడీ మన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి పిన్ చేశాను. సో మీరు కనుక 574 మంది ప్లేయర్స్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ట్విట్టర్ అకౌంట్ని ఫాలో చేసి ఈ లింక్ ఓపెన్ చేయండి. మెయిల్ ఆప్షన్కి ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి నేనైతే ప్రతి అప్డేట్ను కూడా మన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ లిస్ట్లో ఏ ప్లేయర్స్ ఏ సెట్లో ఉన్నారనే దాని గురించి కూడా కొన్ని అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఖచ్చితంగా మన ట్విట్టర్ అకౌంట్ని ఫాలో చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక 574 మంది ప్లేయర్స్లో 366 మంది ఇండియన్స్ ఉన్నారు, మిగతా 208 మంది ఓవర్సీస్ ప్లేయర్స్. అయితే సర్ప్రైజింగ్లీ లిస్ట్లో జాఫ్రా ఆర్చర్ మరియు క్యామరూన్ గ్రీన్ వీళ్ళిద్దరి పేర్లు లేవు. సో మనమైతే గ్రీన్ గురించి ఆల్రెడీ కొన్నిసార్లు మాట్లాడుకున్నాం. అతను సర్జరీ చేయించుకున్నాడు, మోస్ట్ లైక్లీ ఐపీఎల్ 2025కి అవైలబుల్గా ఉండకపోవచ్చు అని చెప్పి. సో అనుకున్నట్టే గ్రీన్ అయితే ఆప్షన్లో లేడు. బట్ జాఫ్రా ఆర్చర్ పేరు లేకపోవడం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అతను రెగ్యులర్గా క్రికెట్ ఆడుతున్నాడు, బట్ స్టిల్ ఆప్షన్ లిస్ట్లో అతని పేరు లేదు. సో మేబీ వాళ్ళ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ లాంటి అతను కూడా ఐపీఎల్ ఆక్షన్ నుంచి తప్పుకుని ఉండాలి. మనం ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పుకున్నాం, బెన్ స్టోక్స్ సమ్మర్లో ఉండబోయే టెస్ట్ క్రికెట్ను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ ఆక్షన్కి రిజిస్టర్ చేసుకోలేదని చెప్పి. సో మేబీ అలానే జాఫ్రా ఆర్చర్ కూడా ఆక్షన్ నుండి తప్పుకుని ఉండాలి. ఎనివే ఈ లిస్టులో అయితే 12 మంది ప్లేయర్స్ను మార్క్యూ ప్లేయర్స్గా సెట్ చేశారు. సో మార్క్యూ ప్లేయర్స్ అంటే ఆక్షన్లోకి మొట్టమొదటిగా వచ్చేవాళ్ళు. అండ్ ఈ 12 మంది ప్లేయర్స్ను 2 సెట్స్గా డివైడ్ చేశారు. సో వారిలో మొదటి సెట్లో చూసుకుంటే జాస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబాడా, హర్షదీప్ సింగ్ మరియు మిచెల్ స్టార్క్ ఉన్నారు. అండ్ రెండో సెట్లో యజ్వేందర్ చహల్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమి మరియు మొహమ్మద్ సిరాజ్. సో మోస్ట్ లైక్లీ 12 మంది ప్లేయర్స్ ఆక్షన్ స్టార్ట్ అయ్యాక ఒక గంటలో అమ్ముడైపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఆక్షన్లోకి ఫస్ట్ వస్తారు కాబట్టి. ఇక తర్వాత సెట్ ఆఫ్ ప్లేయర్స్ చూసుకుంటే కేటగిరీ వైజ్ ఉంటారు. బ్యాట్స్మెన్ సెట్ అని, వికెట్ కీపర్ సెట్ అని, ఆల్రౌండర్ సెట్ అని, ఇలా నెంబర్ ఆఫ్ సెట్స్ ఉంటాయి. సో అన్నీ ఆల్రెడీ బేస్ ప్రైస్తో సహా పీడిఎఫ్ లింక్లో ఉన్నాయి. దీంతో నేనైతే సెట్స్ గురించి ఇక్కడ క్లియర్గా చెప్పట్లేదు, మీరు ఒకసారి పీడిఎఫ్ ఫైల్ చూస్తే సరిపోతుంది. ఇక ఆక్షనర్ గురించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. ఆక్షన్ జరిపించబోయేది ఎవరనేది కూడా ఒక అప్డేట్ వచ్చింది. సో మనందరికీ తెలిసిన మల్లికా సాగర్ మరోసారి ఆక్షనర్గా ఉండబోతున్నారు. అంటే ఈవిడ ఆధ్వర్యంలోనే మొత్తం 2 రోజుల ఆక్షన్ జరుగుతుంది. ఇక ఆక్షన్ టైమింగ్స్ గురించి కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. మన ఇండియా కాలమాన ప్రకారం ఆక్షన్ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో నవంబర్ 24th and 25th ఈ 2 డేస్లో కూడా మధ్యాహ్నం 3 గంటల నుండి ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే జియో సినిమా, స్పోర్ట్స్ 18 నెట్వర్క్, అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ వీటన్నింటిలో కూడా మీరు ఆక్షన్ లైవ్లో చూడొచ్చు. ఈవెన్ ఈ ఆక్షన్ జరిగే రోజుల్లో మనకు బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ కూడా ఉంది. నవంబర్ 22 స్టార్ట్ అయ్యి నవంబర్ 26 ఎండ్ అవుతుంది. బట్ ఎనివా మ్యాచ్ మార్నింగ్ 7:50 నుండి ఆఫ్టర్నూన్ 2:50 వరకు జరుగుతుంది. అంటే మనకు 2 రోజులు ఫుల్ క్రికెటింగ్ యాక్షన్. మార్నింగ్ అంతా మ్యాచ్ చూస్తే మధ్యాహ్నం నుంచి ఆక్షన్ చూడాలి, అంటే ఫుల్ డే మనకి ఖాళీ ఉండదు.